హాయ్ అండి అందరికీ. మీతో కాసేపు నేను ఛానల్ నుండి మీ శ్యామల. ఈరోజు మీరు అమ్మ చాలా మంచిది అన్న ఒక కథను వింటారు. నిజం చెప్పాలంటే సృష్టిలో అమ్మకున్న స్థానం మరెవరికీ లేదండి. కన్న బిడ్డల కోసం తల్లి ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. తను కడుపు కట్టుకొని బిడ్డల కడుపు నింపాలని చూస్తుంది. కానీ తులసి వనంలో గంజాయి మొక్కల కొంతమంది అమ్మలు ఈ మధ్యన బయలుదేరారు. వాళ్ళని నరరూప రాక్షసులు అంటే సరిపోతుందేమో. ఇక్కడ మనం అమ్మ చాలా మంచిది అన్న కథలో సుమిత్ర ఏం చేసింది, తన బిడ్డల కోసం అమ్మ ఏమైనా చేస్తుందని చెప్పుకున్నాం కదా. కానీ చాలా మంచిది అన్న పని ఏం చేసిందో మీరు కథ మొత్తం వింటే మీకు తెలుస్తుంది. సరే, మనం కథలోకి వెళదాం. ఇల్లంతా కలిగి తిరుగుతున్నాడు ప్రదీప్. ఎక్కడ చూసినా చుట్టాలతో స్నేహితులతో ఇల్లంతా నిండిపోయి ఉంది. కస్తూరితో మాట్లాడాలి. ఎక్కడ మాట్లాడాలి? పోనీ పెరట్లోకి వెళ్దామంటే అక్కడ వంటలు జరుగుతున్నాయి. అసలు ఇప్పటికీ నమ్మలేకపోతున్నాడు. నాన్నగారు ఎంత ఆరోగ్యంగా ఉండేవారు. మొన్ననే ఫోన్లో మాట్లాడారు. మీ అమ్మను తీసుకొని అమెరికా రావాలని ఉందరా? ఎందుకు అనుకున్నావు? మీ అమ్మ ఈ మధ్యన నా దగ్గర చిన్న చిన్న అబద్ధాలు కూడా ఆడుతుంది. అదేంటో చెప్పనా? ఏమండి, మనం అమెరికా వెళ్దామా అని అంటుంది. వెళ్దాంలే, ముందు వాళ్ళని ఒకసారి వచ్చి వెళ్ళని, తర్వాత మనం వెళ్దాం, తొందర ఏముంది అన్నాను. అడిగితే తనని తీసుకువెళ్ళనని అనుకుందో ఏమనుకుందో కానీ, ఏమండి నాకు అమెరికా చూడాలని ఉందండి, అందరూ చెప్పుకుంటున్నారు కదా అమెరికా చాలా బాగుంటుందని, మనం కూడా వెళ్ళి చూద్దామండి అని అంది. ఒక్క నిమిషం మీ అమ్మ మాటలు విని ఆశ్చర్యపోయాను. ఎందుకు అనుకున్నావు? ఉన్న ఊర్లోనే ఎక్కడికైనా వెళ్దామా అని అంటే ఇల్లు తప్ప బయటికి రావడానికే ఇష్టపడదు. అప్పటికీ నేను అంటూనే ఉంటాను, ఇద్దరమే ఉన్నాం, సరదాగా అలా గిట్టైనా వెళ్ళొద్దాం రాకూడదు అని. ఎక్కడికి వెళ్తామండి అని అంటుంది. అటువంటిది అమెరికా చూడాలని ఉందా? నీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. మీ ఇద్దరిని తెగ తలుచుకుంటుందిరా. మీ ఇద్దరిని తలవని రోజు ఉండదు. రోజులో ఒకసారైనా నువ్వు చిన్నప్పుడు చేసిన పనులు, మీ చెల్లి పనులు అలా నాతో చెప్తూనే ఉంటుంది. నాకు అర్థమైంది ఏంటంటే ఆవిడికి మిమ్మల్ని చూడాలని చాలా కోరికగా ఉంది. అలా అంటే నేను తీసుకువెళ్ళనని ఎప్పుడూ ఏది అడగదు కదా. ఈసారి గట్టిగా అడుగుతుంది. తీసుకువెళ్తానని అనుకుందేమో పాపం. అమెరికా వెళ్దామండి, నాకు చూడాలని ఉంది అని అంది. నేనేమో ఊరుకున్నాను అనుకున్నావా? అలా అయితే నేను తీసుకెళ్ళను. పిల్లల్ని చూడాలని ఉంది అని చెప్పు, తీసుకెళ్తాను అని అనగానే, వేదవ అమెరికా ఎవరికి కావాలి? నా పిల్లల్ని చూడాలని ఉందండి, తెగ గుర్తొస్తున్నారు అని కళ్ళ నీళ్లతో అంది. ఇక లాభం లేదురా, మీ అమ్మని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. త్వరలోనే వద్దాం అనుకుంటున్నాను. ఒకసారి టికెట్స్ ఎలా ఉన్నాయో చూడు అని అన్నారు. అటువంటిది వాకింగ్కి వెళ్ళిన మనిషి ఎవరో కారు వచ్చి గుద్దేసి వెళ్ళిపోవడంతో ఆన్ ద స్పాట్ చనిపోయారు. ఎంత ఘోరం అని ప్రదీప్ అనుకుంటూ ఉండగానే, అన్నయ్య నువ్వు ఎక్కడున్నావా? నీతో మాట్లాడాలని ఇల్లంతా వెతుకుతున్నాను అని అంది కస్తూరి. నేను ఇల్లంతా వెతుకుతున్నాను, ఎక్కడైనా ఖాళీగా ఉన్నదా గది? నేను నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను కస్తూరి అని అన్నాడు. ఇంకెక్కడ ఖాళీ ఉంటుంది అన్నయ్య? చాలామంది చుట్టాలు ఉన్నారు. అంతేకాదు నాన్నగారికి తెలిసిన వాళ్ళు అలా వస్తూనే ఉన్నారు. ఇప్పట్లో గది ఖాళీ అవ్వదు. కానీ అన్నట్లు అమ్మ నిద్ర లేకుండా సొమ్మసిల్లి పడిపోయి ఉంది కదా. పెద్దమ్మ చిన్నమ్మ వాళ్ళందరూ మీ అమ్మ గదిలోకి ఎవరిని వెళ్ళనివ్వద్దు అని చెప్పి అమ్మని తీసుకెళ్ళి గదిలో పడుకోబెట్టారు. పాపం అమ్మ సొమ్మసిల్లి పడుకొని ఉంది. ఆ గది ఒక్కటే ఖాళీ ఉంది, రా రా అని ప్రదీప్ చేయి పట్టుకొని తల్లి గదిలోకి తీసుకువెళ్ళింది. మంచం మీద స్పృహ లేకుండా పడుకొని ఉంది సుమతి. పాపం అమ్మ స్పృహ లేకుండా పడుకొని ఉంది. అసలు ఎక్కడ నిద్రపోయింది నిన్నంతా అని బాధగా అన్నాడు ప్రదీప్. మరి నాన్నగారు వాకింగ్కి వెళ్ళడం ఏమిటి? వాడెవడో వెధవ కారు గుద్దేసి వెళ్ళిపోవడం ఏమిటి? ఆన్ ద స్పాట్ నాన్నగారు చనిపోవడం ఏమిటి? ఏ భార్య మాత్రం ఇలాంటిది ఎలా తట్టుకుంటుంది? నాకు చాలా భయం వేసింది అమ్మ ఏమైపోతుందో అని. ఎందుకంటే నీకు తెలుసు కదా, అమ్మ ఎప్పుడూ కూడా నాన్నగారిని విడిచిపెట్టి
3 రోజుల కన్నా ఎప్పుడూ ఉండలేదు. మనకి వేసవి సెలవులప్పుడు అమ్మమ్మ, తాతయ్య ఎంతో బ్రతిమలాడేవారు అమ్మని. సెలవులన్నాళ్ళు ఉండండి, ఎందుకే వెళ్ళిపోతావు అని. నాన్నగారు కూడా చెప్పేవారు, పిల్లలు సరదా పడుతున్నారు, ఉండొచ్చు కదా అని. కానీ అమ్మ ఏం జవాబు చెప్పేదో నీకు తెలుసు కదా అన్నాడు. ఎందుకు తెలీదు? మనల్ని ఎప్పుడూ అక్కడ ఉండనిచ్చేది కాదు. 3 అంటే 3 రోజులు ఉన్నాక తీసుకొచ్చేసేది. నాన్నగారికి భోజనం ఇబ్బంది అవుతుందని ఒక్క మాట మాత్రం చెప్పేది. ఇక వాళ్ళు ఏమీ అనలేకపోయేవారు. చాలా మంచిదే అమ్మ అన్నాడు బాధగా ప్రదీప్. చాలే పిచ్చి మాటలు మాట్లాడతావు, పెళ్ళి అయ్యింది, అయినా సరే నీకు ఇంకా చిన్నతనం పోలేదు. భార్య అంటే భర్తకి, భర్త అంటే భార్యకి ఆ మాత్రం అభిమానం, ప్రేమ లేకపోతే ఎలా కలిసి ఉంటారు చెప్పు అని అంతే. ఏంటి నువ్వు చెప్తున్నది? నాకు చిన్నతనం పోకపోవడం కాదు, నీకే చిన్నతనం పోలేదు. భర్త అంటే భార్యకి, భార్య అంటే భర్తకి ఎనలేని ప్రేమ ఉండేది ఆ రోజుల్లో. చాలా చక్కగా ఉండేవి కాపురాలు కూడా. ఒకరి కోసం ఒకరు అన్నట్లు బ్రతికేవారు. కానీ ఇప్పుడు 4 రోజులు కాపురం చేసిన వెంటనే ఒకరిని ఒకరు అనుకొని తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, కోర్టులకు ఎక్కుతున్నారు. ఇంకా ఏం చెప్తానులే, నిన్నగాక మొన్న మా ఫ్రెండ్ పెళ్ళి అయ్యింది, కరెక్ట్గా నెల అయ్యింది, అప్పుడే వాళ్ళు డివోర్స్ తీసుకోవడానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు ప్రేమలు అలా ఏడుస్తున్నాయి. ఆ శకం ముగిసిపోతుంది. అవును కస్తూరి, ఆ శకం ముగిసిపోతుంది. ఇక మీదట అమ్మా నాన్న లాంటి ప్రేమలు మనం చూడమేమో సమాజంలో అన్నాడు. సరేలేరా, ఇప్పుడు నీతో వాదించలేను కానీ ఇప్పుడు ఏం చేద్దామంటావు అని అంది కస్తూరి. ఏం చేయడం ఏమిటి అన్నాడు అర్థం కాక. అదేరా, మనం ఉంటే మహా ఇంకొక వారం రోజులు ఉండగలం, తర్వాత ఇక్కడ ఉండలేం కదా, ఇద్దరం యూఎస్ఏ వెళ్ళిపోయే వాళ్ళమే, మరి ఈవిడ సంగతి అని అంది కస్తూరి. ఒక్క క్షణం ఆశ్చర్యంగా, కంగారుగా కస్తూరి వైపు చూశాడు. ఏమిటి అంత తేలిగ్గా మాట్లాడుతుంది, ఈవిడేంటి అమ్మ అని అనలేదా? మరీ ఘోరంగా తయారవుతుంది కస్తూరి అని మనసులో అనుకొని, నాకు అదే పాలు పోవడం లేదు కస్తూరి. అమ్మని ఇలాంటి పరిస్థితిలో ఒక్కదాన్ని ఇక్కడ ఎలా వదిలి వెళ్ళగలం చెప్పు అన్నాడు. నేను చెప్తున్నది అదే, మరి ఏం చేద్దాం అంటావు అని అంది. ఏం చెయ్యాలో కూడా నాకు తోచడం లేదు. అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు కదా. నాకు ఇక్కడ ఒకటే భయం వేస్తుంది. అమ్మ ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక్కరితో ఎప్పుడూ ఉండలేదు. పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చాక నాన్నగారిని విడిచిపెట్టి 3 రోజుల కన్నా ఎక్కువ ఎప్పుడూ ఉండలేదు. అటువంటిది ఇప్పుడు ఒక్కదాన్ని వదిలేసి ఎలా వెళ్తాం అన్నాడు. అయితే సరే, తీసుకెళ్ళు ఆవిడ్ని, నీ కూడాను. నేను మాత్రం ఇప్పుడు తీసుకువెళ్ళలేను, ఎందుకంటే నేను చాలా బిజీగా ఉన్నాను అని అందే. ఒక్క క్షణం చూసి, కంగారు పడతావు ఎందుకు, నేను ఆలోచిస్తున్నాను. నాకు అమ్మని తీసుకెళ్ళాలని 100% ఉంది. కానీ ఆ రాక్షసి నా భార్య ప్రియ అసలు నన్నే సరిగా చూడటం లేదు. ఇందాక చెప్పానే, భర్త అంటే భార్యకి, భార్య అంటే భర్తకి ప్రేమ లేని రోజులు ఇవి. ఏదో తప్పదన్నట్లు కాపురాలు మాత్రం చేస్తున్నారు. ఎప్పుడు ఏ కాపురం పుట్టుక్కున తెగిపోతుందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే వివాహ వ్యవస్థ అలా తయారయ్యింది అన్నాడు బాధగా ప్రదీప్. నీతో పెట్టుకుంటే అవ్వదు కానీ నేను ఒక ఆలోచన చేశాను, చెప్పనా అని అంది. చెప్పు అన్నాడు. నాకు వీలవ్వదు అని చెప్పాను కదా, నెక్స్ట్ ఇయర్ చూస్తాను ఈవిడ్ని తీసుకెళ్ళడం గురించి. నువ్వా నీ భార్యకు భయపడి తీసుకువెళ్ళలేను అని అంటున్నావు. మరి ఇప్పుడు ఏదో ఒక పరిష్కారం ఉండాలి కదా. నెమ్మదిగా అమ్మకి నచ్చజెప్పి చూద్దాం, చిన్న ఆశ పెడదాం. ఇప్పుడు నిన్ను తీసుకువెళ్ళడానికి కుదరదమ్మా. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చి నిన్ను తీసుకువెళ్తాం. అందాక నువ్వు ఓల్డేజ్ హోమ్లో ఉండాలి. అది ఇలాంటి అలాంటి హోమ్ కాదు, మన ఇల్లు కన్నా బాగుంటుంది, చాలా కాస్ట్లీది. నేను వెళ్ళి వెతికాను, చాలా బాగుంది. నువ్వు బెంగ పెట్టుకోకుండా ఆ ఓల్డేజ్ హోమ్లో ఉండాలి, అర్థమయ్యిందా అని చెప్పు. కొడుకువు కదా, నువ్వు చెప్తే ఆవిడ వింటుంది. ఒక్క మాట చెప్పాలంటే నాకన్నా నువ్వంటేనే ఆవిడకి ప్రేమ ఎక్కువ
అని అందే. చప్పున కళ్ళెత్తి కస్తూరి వైపు చూశాడు. నువ్వెప్పుడు ఆ మాట అంటూనే ఉంటావు, ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచే అంటున్నావు. సరేలే నేను వాదించలేను కానీ అని ఏదో గుర్తు వచ్చిన వాళ్ళ కంగారుగా తల్లి వైపు చూశాడు. తల్లి నిద్దట్లో ఉంది. అమ్మయ్య, అమ్మ ఎక్కడ వింటుందో అని భయపడ్డాను అని అన్నాడు. ఆవిడ మస్తుగా నిద్రపోతుంది. ఆవిడ ఇప్పుడేం విందు కానీ నా ఐడియా ఎలా ఉందంటావు? నీ ఐడియా బాగానే ఉంది కానీ అమ్మ అంగీకరిస్తుంది అంటావా అన్నాడు. ఎవరి కోసం అంగీకరిస్తుంది? అంగీకరించి తీరాలి అని కస్తూరి అనగానే, కస్తూరి మరీ అలా అనుకో, నిజం చెప్పాలంటే అమ్మ చాలా మంచిది, అమ్మ చాలా మంచిది అని నేను ఎందుకు నొక్కి నొక్కి చెప్తున్నానంటే, అందరమ్మలు నిజం చెప్పాలంటే మంచివాళ్ళే. వాళ్ళ కోసం వాళ్ళు ఏమీ చూసుకోరు. చివరికి తిన్న తిండి దగ్గర నుంచి కట్టుకునే బట్టల వరకు కూడా పిల్లలకు చూసుకున్నాకే వాళ్ళ కోసం వాళ్ళు చూసుకుంటారు. మన కడుపు నిండితే చాలని వాళ్ళు అనుకుంటారు. కానీ ఏమిటో ఈ ఉద్యోగాలు ఇవన్నీ పేరు చెప్పి మనం వాళ్ళకి దూరం అయిపోతున్నాం. దూరం అయితే పర్వాలేదు, వాళ్ళని అనాథల్లాగా వదిలేస్తున్నాం అని అన్నాడు బాధగా ప్రదీప్. అబ్బబ్బా, వినలేక చచ్చిపోతున్నాను. సరే, నీ బాధలన్నీ నాతో చెప్పకు, కానీ నాకు ఆ ఫీలింగ్స్ ఉన్నాయి. నీలా నేను పైకి చెప్పుకోను. సరే, మరి ఇప్పుడు ఈ విషయం అమ్మ లేచాక చెప్పేద్దామా అని అంది కస్తూరి. చూడు కస్తూరి, ఇలా గబుక్కున చెప్పేవద్దు. ఎందుకంటే ఒక్కసారి అమ్మ మనల్ని ఎలా పెంచిందో గుర్తు తెచ్చుకో. నాన్నగారు తన వర్క్లో తాను ఉండేవారు. నిజం చెప్పాలంటే నాన్నగారు చాలా బిజీ. అమ్మే కదా మన ఇద్దరిని ఎంతో గొప్పగా పెంచి పెద్దవాళ్ళు చేసింది. నీకు గుర్తుందో లేదో, నీకు ఒకసారి జ్వరం వచ్చి మూసిన కన్ను తెరవలేదు. డాక్టర్లు చెప్పారు, ఇది వైరల్ ఫీవర్ అమ్మ, తగ్గుతుంది, మీరు అలా కంగారు పడకండి అని. కానీ నువ్వు మూసిన కన్ను తెరవకపోవడంతో ఎన్నో మొక్కులు మొక్కుకుంది. ఎన్ని మొక్కులు అంటే నేను చెప్పలేను. అన్ని మొక్కులు కూడా తూచా తప్పకుండా వెళ్ళి తీర్చింది. ఎంతలా తీర్చిందంటే గుడిమెట్లు మోకాళ్ళతోటి ఎక్కి ఎన్నాలో మోకాళ్ళన్నీ కొట్టుకుపోయే, రక్తంతో తడిసిపోయే. ఇక ఒకసారి నాకు చిన్న యాక్సిడెంట్ అయ్యింది. ఆ యాక్సిడెంట్లో దెబ్బలు తగిలే. ఆ దెబ్బలు చూసి అమ్మ స్పృహ కోల్పోయింది. రాత్రుళ్ళు పగలు నా దగ్గరే కూర్చొని ఉండేది. నేను ఎప్పుడు కళ్ళు తెరిచినా అమ్మ నా వైపే చూస్తూ కనిపించేది. అసలు పడుకునేదే కాదు. అమ్మ చాలా మంచిది కస్తూరి. నాన్నగారి బాధ్యతను కూడా తన మీదే వేసుకుంది. ఎందుకంటే మన ఇద్దరిని అమ్మ చూసినంతగా నాన్నగారు చూడలేదు. ఎందుకంటే ఆయనకు భరోసా అమ్మ మనల్ని బాగా చూసుకుంటుందని. అందుకని అన్నిసార్లు అంటున్నాను అమ్మ చాలా మంచిదని అని అన్నాడు బాధగా ప్రదీప్. సరే సరే, ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు అని అంది. నాకు కొంచెం టైం ఇవ్వు, ఆలోచిస్తాను అని అన్నాడు. ఏమండి, ఎక్కడికి వెళ్ళిపోయారు? నన్ను పిల్లల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు అని బాధగా పలవరిస్తున్న తల్లి వైపు కంగారుగా ఇద్దరు చూశారు. అలా పలవరిస్తూనే ఉంది. గబాల్న ప్రదీప్ సుమతి మీద చెయ్యి వేసి అమ్మా అమ్మా అని పిలిచాడు. కళ్ళు తెరిచి చూసింది. అప్పటికే కళ్ళ నిండా కన్నీళ్లు నిండిపోయాయి. నాన్న అని చప్పున లేచి కూర్చొని అమ్మా కస్తూరి అని చెయ్యి చాచింది. వచ్చి పక్కనే కూర్చుంది. ఇద్దరిని రెండు చేతులతో పట్టుకొని నాన్న నాన్న మనకి లేకుండా వెళ్ళిపోయారు, నేను తట్టుకోలేకపోతున్నానమ్మా అని అంది బాధగా. ఇద్దరు ఏం మాట్లాడాలో తెలియక మౌనం వహించారు. సమయం దొర్లుతుంది. అమ్మా మాకు చాలా బాధగా ఉంది అని ప్రదీప్ అంటూ ఉండగానే, అమ్మా నువ్వు గుండె దిటవు చేసుకోవాలి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అన్నయ్య నేను ఇంకొక వారం రోజులు ఇక్కడ ఉండగలం. ఇద్దరికి చాలా బిజీగా ఉందమ్మా వర్క్, మధ్యలో వచ్చేసాం.
నీకు తెలుసు కదా అక్కడ ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు మానేసి ఉండిపోవడానికి అవ్వదు. నిన్ను ఒక్కటే కోరుతున్నాం మేమిద్దరం కూడా. మేమిద్దరం తప్పకుండా వీలు చూసుకొని సెలవు పెట్టి వస్తాం. అప్పటి వరకు నువ్వు బెంగ పెట్టుకోకూడదు. నాన్నగారు మన మధ్యన లేరు. మనం ఎంత ఏడ్చినా బాధపడినా నాన్నగారు తిరిగి రారు. నువ్వు గుండె ధైర్యం తెచ్చుకొని బ్రతకాలి. నేను అన్నయ్య వచ్చే వరకు నిన్ను మేము ఓల్డేజ్ హోమ్లో పెట్టాలనుకుంటున్నాం. ఓల్డేజ్ హోమ్ అంటే నువ్వు ఏవేవో గుర్తు తెచ్చుకొని భయపడిపోకు. అది ఓల్డేజ్ హోమ్లా ఉండదు. చాలా కాస్ట్లీది. ఎంత డబ్బైనా పర్వాలేదు. సెపరేట్ మంచి ఏసీ రూము, మంచి ఫుడ్డు, కేర్ టేకర్ కూడా ఉంటుంది. దీనికి లోటు ఉండదు. ఇటొచ్చి మేమిద్దరమే అక్కడ ఉండం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మేము వచ్చే వరకు అక్కడ ఉండాలమ్మా. తర్వాత మేము వచ్చాక తక్కిన విషయాలు మాట్లాడుకుందాం. చెప్పమ్మా అని అంది కస్తూరి. కంగారుగా భయంగా ఇద్దరు వైపు చూసిందే. అవునమ్మా, కస్తూరి చెప్తున్నది నిజమే. అంతకు మించి మరే త్రోవ మాకు కనబడటం లేదు. నువ్వు జాగ్రత్తగా అక్కడ ఉండాలి. ప్రతిరోజు నేను ఫోన్ చేస్తాను. కస్తూరి కూడా నీకు ఫోన్ చేస్తుంది. నువ్వు అస్సలు బెంగ పెట్టుకోకూడదు. ఏమంటావు అని అన్నాడు ప్రదీప్. కంగారుగా ఇద్దరు చేతులు గట్టిగా పట్టుకొని, నా అన్న లేకుండా, మీ ఇద్దరు లేకుండా నేను ఒంటరిగా ఉండాలా? ఉండలేను బాబు, ఉండలేను. దానికి బదులు నా ప్రాణం పోయినా నేను సంతోషపడతాను. నేను ఉండలేను బాబు అని అందే. కస్తూరి ప్రదీపు కంగారుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అలా అంటే ఎలాగమ్మా, చిన్నపిల్లల మారం చేస్తున్నావేటి అని అంది కోపంగా కస్తూరి. కూతురు కోపంగా మాట్లాడడం చూసి చిన్నపిల్లాడు తల్లి మందలిస్తే కంగారు పడినట్లు కంగారుగా చూసి, అది కాదమ్మా, నేను ఉండలేను అని అంది. అదిగో మళ్ళీ అదే మాట అంటున్నావు. ఉండాలి. అందరూ ప్రపంచంలో చనిపోవడం లేదా? భార్యలు చనిపోవడం లేదా? భర్తలు చనిపోవడం లేదా? అందరూ ఇలాగే అంటారా? పెద్దదాని వెయ్యో, ఒక్క నిమిషం ఆలోచించు అని అంది కోపంగా కస్తూరి. బాధగా తల్లి వైపు చూసి కళ్ళతో ఏం అనొద్దు అన్నట్లు కస్తూరి వైపు చూసి, అమ్మా, మాకు బాధగానే ఉంది కానీ తప్పడం లేదు. ఒక్కసారి ఆలోచించు. నువ్వు ధైర్యం తెచ్చుకొని అక్కడ ఉండాలి. అలా అని ఏ పెద్దమ్మింటికో పిన్నమ్మింటికో వెళ్ళావనుకో, ఎన్ని రోజులు అక్కడ ఉండగలవు అని అన్నాడు ప్రదీప్. ఈసారి నెమ్మదిగా గొంతు పెగిల్చుకొని, అంటే ఎన్ని రోజులకు వస్తారు బాబు మీరిద్దరూ అని అంది. ఏం మాట్లాడాలో తెలియని వల్ల కస్తూరి ప్రదీప్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. తిరిగి కబాల్ని ఇద్దరు చేతులు గట్టిగా పట్టుకొని, బాబు, నేను మీ ఇద్దరినీ చూస్తూ ఎలాగోలాగా బ్రతికేస్తాను. నాన్న లేకపోయినా నాకు మీ ఇద్దరు నా ప్రక్కనుంటే నేను బతికేయగలను బాబు అని అందే. ఈసారి కోపంగా అంది కస్తూరి. ఏంటమ్మా, అరే ఇంత చెప్తుంటే చిన్న పిల్లల పీచు పెడుతున్నావు. ప్రస్తుతానికి నువ్వు ముందు మేము చెప్పినట్లు చెయ్యి, తర్వాత ఆలోచిద్దాం అని అందే. ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళ ప్రదీప్ ఒక్క నిమిషం తల్లి వైపు చూసి, అమ్మా, ఏదో ఒకటి చేస్తాం. అందాక నువ్వు ముందు ఓల్డేజ్ హోమ్లో జాయిన్ అవ్వు అని అన్నాడు. అది కాదు బాబు, నాకు అక్కడ ఉండడానికి భయం వేస్తుంది అని అందే భయంగా. సుమతి, ఏం భయం అయ్యదు, బోల్డ్ మంది ఉంటున్నారు అక్కడ. నీలాగే భర్తలు పోయినోళ్ళు, భార్యలు పోయినోళ్ళు అందరూ ఇలాగేం పేచు పెట్టడం లేదు అని అందే. కస్తూరి ఏం మాట్లాడాలో తెలియని దానిలాగా మౌనం వహించి ఏదో ఆలోచన వచ్చిన దానిలా గబాలన అంది. సుమతి, అమ్మా, చెప్పడం మర్చాను. ఈ మధ్యన నాన్నగారు పుస్తకం పెన్ను పెట్టుకొని
కూర్చోవడం మొదలెట్టారు. ఎందుకండి పుస్తకం పెన్ను పెట్టుకొని కూర్చుంటున్నారు, ఏం రాస్తున్నారు ఏమిటి అన్నాను. ఏం రాయడం కాదోయ్, మనకున్న ఆస్తులన్నీ ప్రజెంట్ మార్కెట్ రేటుకి అయితే ఎంత వస్తాయో లెక్కలు వేస్తున్నాను అని అన్నారు. ఇప్పుడు వాటి విషయం ఎందుకండి అని అన్నాను. నీకు తెలియదోయ్, అవన్నీ చెయ్యాలి. ఇప్పుడు ఈ రేట్ అది రాసి పెట్టామనుకో, రేపు ప్రొద్దున్న నువ్వో నేనో అని నాన్న అంటూ ఉండగానే, ఎందుకండి అలాంటి మాటలు అంటున్నారు అని నేను కన్నీరు పెట్టుకోవడం చూసి, ఓ పిచ్చిదానా, రేపు అంటే రేపు కాదే, కొన్నాళ్ళ తర్వాత గబుక్కుని ఏమైనా అయిపోయాం అనుకో, అదే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాం అనుకో, పిల్లలకు ఒక ఐడియా ఉంటుంది కదా. ఆస్తులన్నీ ఎక్కడెక్కడ ఏమున్నాయో ఈ బుక్లో రాసి పెట్టాను, డాక్యుమెంట్స్ అన్నీ బీరువాలో వరుసగా పెట్టాను. అంతేకాదు ఇవి అమ్మితే ఎంత వస్తాయో రాశాను. నీకు చెప్పనా ఒక మాట, మన ఆస్తులన్నీ అమ్మితే ఆశ్చర్యపోతావు, 15 కోట్లు వస్తున్నాయి అని అన్నారు. నాకు గుండె ఆగిపోయినంత పని అయ్యింది. అన్ని కోట్ల మనకెక్కడ వండి అన్నాను. ఓసి పిచ్చిదాన్నా, మనకున్న ఆస్తులే పెరిగి మన పిల్లలు పెద్దవాళ్ళు అయినట్లు అవి కూడా ధర పెరిగిపోయాయి. అంతే, అనవసరంగా కంగారు పడిపోకు. ఇది దొంగ డబ్బు కాదు, నా కష్టార్జితం. మీ పుట్టింటోళ్ళు ఇచ్చిన స్థలాలు, అర్థమైందా అని అన్నారు అని అంది సుమతి. ఇద్దరు కంగారుగా చూసుకొని 15 కోట్ల అన్నారు ఆశ్చర్యంగా. అవునమ్మా, రేపో ఎల్లుండో మీతో చెప్తానని కూడా అన్నారు. ఈలోగా అలా వెళ్ళిపోయారు. సరేగానమ్మా, ఈ 15 కోట్లు మీరు వారం రోజులు ఉంటానంటున్నారు కదా, ఈ 15 కోట్లు వస్తే ఈ ఆస్తులన్నీ అమ్మేద్దామమ్మా, మీ ఇద్దరూ తీసుకోండి, సగం సగం. నాకు మాత్రం ఒక 2 కోట్లు నా పేరున వెయ్యండి అని అంది సుమతి కంగారుగా. నీ పేరున ఎందుకు అని అంది కస్తూరి కంగారుగా. ఎందుకేమిటమ్మా, మన ఎదురింట్లో రాజేశ్వరరావు మీకన్నా ముందు ఎప్పుడో వెళ్ళిపోయాడు కదా అమెరికా. అతనికి అన్ని కార్డులు అవేవో వచ్చేసాయట. తర్వాత వాళ్ళకున్న ఆస్తులన్నీ అమ్మేసి వాళ్ళ అమ్మా నాన్నని గ్రీన్ కార్డు పెట్టి అక్కడ తీసుకువెళ్ళిపోయాడు. ఆవిడ అప్పుడప్పుడు నాకు కూడా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది అని అంది సుమతి. ఈసారి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఏంటి తల్లి ఇలా చెప్తుంది, అన్ని విషయాలు తెలుసుకుంటుందన్నమాట అని ఆలోచనలో వాళ్ళు ఉండగానే, ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళిద్దరూ ఇప్పుడు బాగానే ఉన్నారు. వాళ్ళిద్దరికీ ఆరోగ్య సమస్యలు ఏవీ లేవు. వాళ్ళకి 2 పిల్లలు కదా, వాళ్ళ దగ్గరే ఉంటున్నారు. రేపొద్దున కాలు చెయ్యి అవుకైనప్పుడు అక్కడ ఓల్డేజ్ హోమ్లు ఉంటాయంట, అక్కడికి వెళ్ళిపోతారంట వాళ్ళు. అక్కడికి వెళ్ళిపోతే బిడ్డల్ని శ్రమ పెట్టకుండా ప్రభుత్వమే చూసుకుంటుందంట వాళ్ళని, మంచి చెడులు అన్నీను. నేను అంతేనమ్మా, నేను మిమ్మల్ని ఇద్దరిని ఇబ్బంది పెట్టను. నాకు శక్తి ఉన్నంత వరకు మీ దగ్గర ఉంటాను. మీకు అన్నీ ఏవి కావాలో అవన్నీ చేసి పెడుతూ ఉంటాను. ఒకవేళ నా శక్తి అంతా హరించుకుపోయి నేను మంచం పాలు అయ్యాననుకో, నన్ను తీసుకువెళ్ళి ఆ ఓల్డేజ్ హోమ్లో పెట్టేయండి. నేనేమీ బాధపడనమ్మా, ఎందుకంటే నా పిల్లలు సంతోషంగా ఉండాలి. వాళ్ళని ఎవ్వరూ ఇబ్బంది పెట్టకూడదు. నువ్వు ఆ 2 కోట్లు ఎందుకన్నానంటే, నేను బ్రతికేంత వరకు ఖర్చులకి డబ్బులు ఉండాలి కదమ్మా. అందుకని నేను చనిపోయాక ఆ డబ్బులు ఏమైనా ఉంటే అవి మీరే తీసేసుకోండి. ఈ ఆలోచన నాకు ఇప్పుడే వచ్చిందమ్మా. ఎందుకంటే ఎదురింటి వాళ్ళు నాతో మాట్లాడుతుంటారు కదా, వాళ్ళు అదే చెప్పారు. వాళ్ళు కూడా మా 2 బిడ్డల దగ్గర ఉంటున్నాం, ప్రస్తుతం అంతా బాగానే ఉందండి, మాకు ఆరోగ్యం బాగోకపోయినా ఏదైనా అయినా సరే అంతా గవర్నమెంటే చూసుకుంటారు, పిల్లల కార్డు పెట్టారు, మీరు కూడా అలాగే వచ్చేయండి ఇద్దరూను అని నిన్నగాక మొన్నే అందమ్మ ఎదురింటి ధనలక్ష్మి. ఇంతలోనే అమ్మ ఐదారి దేవుడు తీసుకువెళ్ళిపోయాడు మీ నాన్నగారిని అని వెక్కి వెక్కి ఏడవసాగిందే. ప్రదీప్ కళ్ళ నిండా నీళ్లు నిండిపోయాయి. అమ్మ అని గబాల్న అభిమానంగా తల్లి మీద చెయ్యి వేశాడు. అమ్మా అని గట్టిగా కేక వేసింది కస్తూరి. కస్తూరి ఎందుకు కేక వేసిందో అర్థం కాక
తుళ్ళిపడి చూశాడు ప్రదీప్. అసలు బుద్ధుండే మాట్లాడుతున్నావా అమ్మా? ఏంటి అక్కడ కూడా రావడానికి రెడీ అయిపోతున్నావు అన్నమాట. మమ్మల్ని ఎక్కడ ప్రశాంతంగా హ్యాపీగా సంతోషంగా బ్రతకనివ్వమన్నమాట అని అంది కోపంగా కస్తూరి. కంగారుగా భయంగా కూతురు వైపు చూసింది సుమతి. కస్తూరి అన్నాడు కంగారుగా ప్రదీప్. చాలే, నువ్వు పెద్దవాడివి అయిపోయావు, కానీ నాకు నువ్వంటే అసహ్యం వేస్తుంది. కడుపులో ఒకటి ఉంచుకొని పైకి ఒకటి మాట్లాడడం నాకు చేత కాదు. అసలు ఏంట్రా ఈవిడ ప్లాను? అక్కడికి వచ్చేస్తానంటుంది. అసలు మనం ఎన్ని అనుభవించాలి? అక్కడ గుర్తునే వెళ్ళామా? ఓ పక్కన సంపాదించుకుంటూ ఓ పక్కన ప్రపంచ దేశాలన్నీ చూస్తూ ఎన్ని కలలు కంటున్నానో నేనైతే. ఇక నీ భార్య సంగతి నాకు తెలుసు. ఇప్పటికే నాతో ఫోన్లో అంటుంది మీ బ్రదర్ నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళడం లేదని. ఈవిడేటి గుదిబండలాగొచ్చి మన మీద ఎక్కేస్తానంటుంది. అసలు ఈవిడికి ఎంత ఖర్చు అవుతుందో ఆలోచిస్తుందా? ముష్టి 2 కోట్లంట ఈవిడ పేరును వెయ్యాలంట, తక్కిన కోట్లంట మనం పంచుకోవాలంట. లెక్కలు బాగానే లెక్క పెట్టేసింది. చూడు ప్రదీప్, నాకు ఒళ్ళు మండిపోతుంది. అన్నయ్య నువ్వేమనుకుంటే అది అనుకో, నేను కేర్ చేయను. అసలు ఏమనుకుంటుంది అని గట్టిగా కేకలు వేయడం మొదలెట్టింది. మాస్టారు బెత్తం పట్టుకుంటే వణికిపోతున్న పసిబిడ్డలా భయంగా అటు ఇటు చూడసాగింది. అమ్మ అనబోతుంది కానీ నోట మాట రావడం లేదు సొంతికే. రయ్యమని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది కస్తూరి. గబాల్న తల్లి దగ్గర కూర్చొని, అమ్మ నీకు తెలుసు కదా, అది అదో రకం, అదే కోపిష్టి కొంచెం. నువ్వు అనేదానివి కదా చిన్నప్పుడు, నన్ను తిడుతున్నా కొడుతున్నా అన్నయ్యే అలా చేయకూడదని. అయినా మానిందా? అది చిన్నది కదమ్మా. అదే నువ్వు ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఆ మాటలన్నీ ఏం మనసులో పెట్టుకోకో. నేను నేను నువ్వు చెప్పింది చేయడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను, సరేనా? నువ్వు అన్నీ మర్చిపో. అసలు ఏవి కస్తూరి అన్న మాటలు గుర్తుపెట్టుకోకో. నీకు తెలుసు కదమ్మా దాని గుణం. దాని మనసులో ఏమీ ఉండదు, పైకి అలా అనేస్తుంది అంతే అని ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు కానీ ప్రదీప్ మాట్లాడలేకపోతున్నాడు. ఒక్క మాట మాట్లాడలేదు సుమతి. నెమ్మదిగా పక్కకు తిరిగి పడుకుంది. వంగి చూశాడు ప్రదీప్. కళ్ళల్లోంచి కన్నీళ్ళు అలా కారుతూనే ఉన్నాయి. తెల్లవారింది. అందరూ మంచి నిద్దట్లో ఉన్నారు. పెద్ద కేకలు వినిపించి ప్రదీపు కస్తూరి కబాల నిద్దట్లోంచి లేచి హాల్లోకి వచ్చారు. సుమతి ఉన్న గదిలో నుంచి అరుపులు వినబడుతున్నాయి. ఏం జరిగింది అని అనుకుంటూ ఇద్దరు గబగబా వెళ్ళారు. అక్కడ పెద్దమ్మ, చిన్నమ్మ, ఇంకా ఎవరెవరో. అయ్యో అయ్యో ఎంత ఘోరం! ఒరే ప్రదీప్, కస్తూరి, మీ అమ్మ ఈ లోకం విడిచిపెట్టిందిరా. మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోయింది. మేము భయపడుతూనే ఉన్నాం. పిచ్చిది, మీ నాన్న చనిపోవడాన్ని తట్టుకోగలదా? ఏమైపోతుందో ఎలాగా అని అనుకుంటూ ఉన్నాం. నేను అదే లక్ష్మితో చెప్పాను, కొద్ది రోజులు మనం మన దగ్గరికి తీసుకువెళదాం, సుమతిని మనుషుల్లో పడేయడానికి చూద్దాం. ఈలోగా పిల్లలు వాళ్ళ అమ్మని తీసుకువెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటారు అని నిన్ననే ఆ మాట చెప్పాను కదే లక్ష్మి నీతోటి అని ఆవిడ అడ్డు ఉండగానే కంగారుగా ప్రదీప్ సుమతి దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మా అని కుదపసాగాడు. ఎంత కుదిపినా కళ్ళు తెరవడం లేదు సుమతి. కంగారుగా కస్తూరి కూడా తల్లి మీద చెయ్యి వేసి అమ్మా అమ్మా అని అందే. ఎక్కడా చలనం లేదు. ప్రదీప్ కళ్ళ నిండా నీళ్లు నిండిపోయాయి. అమ్మ అమ్మ చనిపోయింది అని అక్కడే కుప్ప కూలిపోయాడు. అందరూ సుమతి చుట్టూరు చేరారు. అందరూ సుమతిని కదుపుతూ ఒక్కసారి కళ్ళు తెరువు తల్లి అని అంటున్నారు. కానీ సుమతి ఎవరితోటి సంబంధం లేనట్లు కళ్ళు మూసుకొనే ఉంది. చేయవలసిన కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ప్రదీప్, కస్తూరి ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. ఎయిర్పోర్ట్లో ఇద్దరు కూర్చున్నారు. ప్రదీప్ కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి. కళ్ళ నిండా నీళ్లు నిండుతూనే ఉన్నాయి. ఎవరి వైపు చూడటం లేదు. ఒకటే ఆలోచిస్తున్నాడు, అమ్మ అమ్మ ఎంత పని చేసింది అని మనసులో అనుకున్నాడు.
వీడేంటి అలా ఉన్నాడు, ఏదో అమ్మ తన వలన పోయినట్లు. ఆవిడ వాళ్ళ ఆయనను మర్చిపోలేక బాధలో ప్రాణాలు వదిలేసింది. దానికి ఎందుకు అలా ముఖం మార్చాడు, ఆ కళ్ళేంటి అలా ఎర్రగాను అని లోపల ప్రదీప్ని తిట్టుకోసాగింది కస్తూరి. కస్తూరి, చూసావా నేను చెప్పిన మాట ఎంత కరెక్టో అన్నాడు. ఏ మాట అంది చిరాగ్గా. అదే కస్తూరి, అమ్మ చాలా మంచిది అని అన్నాను కదా, ఆ మాట. నీకేమన్నా పిచ్చి పట్టిందా, మళ్ళా ఆ మాట మొదలుపెట్టేవేమిటి అని అంది కోపంగా కస్తూరి. సమయం వచ్చింది కాబట్టి అంటున్నాను కస్తూరి, అమ్మ చాలా మంచిది. నిన్ను నన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నిద్ర మాత్రలు మింగి చనిపోయింది, అర్థమైందా అని అన్నాడు. షాక్ అయింది కస్తూరి. ఏంటి, నిద్ర మాత్రలు మింగిందా, కలగానికి అంటున్నావా అని అంది కోపంగా కస్తూరి. లేదు కస్తూరి, కల కనడం లేదు, నిజమే చెప్తున్నాను. మనలాంటి పిల్లలు పుట్టినందుకు తల్లి కదా తిట్టుకోలేక, మనల్ని బాధ పెట్టడం ఇష్టం లేక తన ప్రాణాలు తీసుకుంది అని అన్నాడు ప్రదీప్. నువ్వు చెప్పేదేదో సరిగా చెప్పు, ఏంటి కొత్త మాటలు, ఇద్దరు మాటలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి ఆవిడకి అసలు అని కోపంగా అంది కస్తూరి. ఎక్కడి నుంచి వచ్చాయో చెప్తాను కానీ, మనలాంటి పిల్లలు పుడితే ఏమిటి, పుట్టకపోతే ఏమిటి కస్తూరి. నిజంగా చాలామందికి పిల్లలు పుట్టరు. నా దృష్టిలో వాళ్ళు చాలా అదృష్టవంతులు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనలాంటి పిల్లలు పుట్టే కన్నా ఆవిడ గుడ్రాలుగా ఉంటే సంతోషంగా ఉండేది అని అన్నాడు కోపంగా. నువ్వు ఇలాగా ఏవేవో పిచ్చి పిచ్చి మాట్లాడి నన్ను పిచ్చెక్కించుకో, అసలు ఎందుకు ఇలా అంటున్నావు అని అందే. ఎందుకు అంటున్నానంటే, అమ్మ చనిపోయిందని అందరూ గొల్లున ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, ఏవేవో మాటలు అంటున్నారు. అసలు అమ్మ ఎలా చనిపోయింది, అలా ప్రాణాలు పోతాయా అని అనుకుంటూ ఉన్నాను. ఎందుకో తెలియదు నాకు. అమ్మ రోజు వాడే మందులు డబ్బా తీసి చూశాను. అందులో 30 ట్యాబ్లెట్స్ చించేసి అందులో మాత్రలు తీసి కనిపించాయి. కంగారు పడిపోయాను. ఎందుకంటే 2 రోజుల నుంచి నేను అమ్మకి మందులు తీసి నేనే ఇస్తున్నాను, దగ్గరుండి వేస్తున్నాను కదా. ఈ 30 మాత్రలు ఉన్న ప్యాకెట్ ఏంటి అసలు, ఇది ఏం పేరు అని చూశాను. అవి నిద్ర మాత్రలు. నిన్న కూడా నేను అమ్మతో అన్నాను, ఏంటమ్మా ఇంత పెద్ద ప్యాకెట్ ఇందులో ఎందుకు, నీకు నిద్ర బాగానే పడుతుంది కదా, తీసి ఎక్కడైనా పెట్టేస్తాను అని. లేదు లేరా, మీ నాన్న నాకు ఒంట్లో బాగుండడం లేదని డాక్టర్కి చూపెడితే ఆవిడ సరిగా నిద్ర పట్టడం లేదు అని నాతో చెప్పింది. ఎన్ని గంటలు నిద్రపోతావమ్మా అని నేను అడిగాను. అసలు నిద్ర పట్టదండి, మహా పడితే 1 గంట 6 గంట పడుతుంది అని అంది. ఇలా అయితే ఆవిడ చాలా వీక్ అయిపోతారు, ఇక తప్పదండి, రోజుకు 1 నిద్ర మాత్రం ఆవిడకి వెయ్యండి అని డాక్టర్ గారు రాశారు. కానీ నేను ఆ మాత్రలు వాడలేదు. మీ నాన్న చాలా చూశారు నాకు రోజు వేయడానికి, నేను చస్తే ఒప్పుకోలేదు. ఎందుకంటే నాకు మాత్రలు అంటే భయం, నీకు తెలుసు కదా, ఎక్కడ మేలుకు రాదో, మీ నాన్నకు పొద్దున్న లేచి కాఫీ పెట్టి టిఫిన్ అది చేయగలనో లేదో అని నేను ఆ మాత్రలు అసలు ముట్టుకోలేదు అని అంది. అలాంటప్పుడు ఎందుకమ్మా ఇవి, అల్మార్లో పెట్టేస్తాలే అని అన్నాను. వద్దురా, చివరిసారిగా మీ నాన్న కొన్ని తెచ్చి ఇచ్చిన మాత్రలు, ఆ మాత్రలు అలాగే ఉండని అని అంది. కానీ ఇప్పుడు నాకు ఆ బాక్స్ ఓపెన్ చేసి చూశాక తెలిసిందే, ఆ ఒక్క ప్యాకెట్ మొత్తం మాత్రలన్నీ తీసేసి ఉన్నాయి. అంటే అమ్మ నిద్ర మాత్రలు మింగింది, తను చనిపోవాలని చనిపోయింది. ఆమెకు ఆశలు లేవు, కోరికలు లేవు, ఏవీ లేవు. ఇప్పుడు కాదు కస్తూరి, మన చిన్నతనం నుంచి చూస్తున్నాం. అమ్మ ఎప్పుడైనా ఏదైనా కోరడం చూసావా? నాన్నగారు ఎన్నోసార్లు ఏమైనా కొనుక్కో, ఏవి కొనుక్కోవి ఏమిటి సుమతి అని మందలించేవారు. నవ్వుతూ ఊరుకునేది. తన జయం అంతా ఒకటే, మనం ఇద్దరం సంతోషంగా మనకు కావలసినవన్నీ కొనిపెడుతూ
ఉంచాలని. అదే ఆవిడ కోరిక. ఆవిడికి అర్థమైపోయింది, తాను గుదిబండల మన ఇద్దరి మీద ఉండడం ఇష్టం లేక ప్రాణాలు తీసుకోవాలని అనుకుంది. వెంటనే ఆవిడకి గుర్తు వచ్చి ఉంటాయి ఈ నిద్ర మాత్రలు. అందుకే ఆ మాత్రలన్నీ మింగేసింది. ఇంకా నయం, ఎవరికి అనుమానం రాలేదు. అనుమానం వస్తే పెద్ద పోలీస్ కేసు అయ్యేది. మన ఇద్దరినీ కూడా వాళ్ళు అనుమానించేవాళ్ళు. తను గుదిబండలా మన దగ్గర ఉండడం ఇష్టం లేక, మనల్ని బాధ పెట్టడం ఇష్టం లేక తన ప్రాణాలు బలవంతంగా తీసుకుంది. ఇంతకన్నా తల్లి ప్రేమకి సాక్ష్యం ఇంకేం కావాలి కస్తూరి? అందుకనే మరోసారి అంటున్నాను, అమ్మ చాలా మంచిది అని అని అన్నాడు బాధగా ప్రదీప్. చివ్వున ప్రదీప్ వైపు చూసింది. ఏమిటి నువ్వు ఇన్నిసార్లు అంటున్నావు? అంటే నేను అన్న మాటలకి ఆవిడ ప్రాణాలు తీసుకుందంటావా? చెప్పు, పర్వాలేదు అని కోపంగా అందే. నేను అలా అని అనడం లేదు, కానీ అమ్మ మనకి చనిపోతూ కూడా చాలా మేలు చేసింది. ఎందుకంటే ఆవిడ చాలా మంచిది కదా. మన ఇద్దరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తనే వెళ్ళిపోయింది అన్నాడు ప్రదీప్.